మేము ఈ కాలేజీలో ఎంప్లాయీస్ కాదా? మేము ప్రజాస్వామ్యంలో లేవా? మాకు మీరు వీసీ గారు కాదా? ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంకెవరు ఉంటారండి? ఛాన్సలర్ గారు తర్వాత వీసీ గారు తర్వాత రిజిస్ట్రార్ గారు అందరూ మా సమస్య తెలుసు అంటున్నారు. మీ సమస్యలన్నీ తెలుసు, మొత్తం తెలుసు. మీకు న్యాయం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎవరు చేస్తారు? ఇంకా ఎన్నాళ్ళు వింటారు? ఎవరికి చెప్తారు? ఎవరికి మీరు చెప్తామంటున్నారో వాళ్ళు సిద్ధంగా ఉన్నారేమో, మీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరా? దయచేసి మోసం చేయమాకండి. దీన్నే నమ్ముకున్నాం, ఇదే జీవితం అనుకున్నాం, 20 ఏళ్ళు ఇక్కడ ఉండాలి మేము. పిల్లలు అడుగుతున్నారు సార్, క్లాసుల్లో ఏదో చేస్తున్నారు కదా సార్, న్యాయం జరిగిద్దా అని. ప్రజాస్వామ్యం మీద వాళ్ళు కూడా విశ్వాసం కోల్పోతారు. పొరపాటును కూడా టీచర్స్ ఎవరు అవమాకండి అనేటటువంటి పరిస్థితి పిల్లల విద్యార్థుల్లో కూడా వెళ్ళిపోతుంది. కనపడడానికి వచ్చారండి. మన ఇన్స్టిట్యూటెడ్ పవర్ తీసుకెళ్లి గవర్నమెంట్ చేతిలో పెట్టారు. అయినా సరే మాకు నమ్మకం ఉంది, తెలుసు పవర్ సెంటర్స్ ఎలా పనిచేస్తే అర్థమైంది కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. లెటర్ రాశారు, ఇన్స్టిట్యూట్ రిప్లై పెట్టింది, హైయర్ ఎడ్యుకేషన్ ఆన్సర్ అడిగింది మిమ్మల్ని. 3 నెలల నుంచి 4 ప్రశ్నలకు లెటర్ ఆన్సర్ రాయలేకపోతున్నారు. అంటే మీకు ఆన్సర్ తెలియదా? మాకు తెలుసు ఆన్సర్, కాబట్టి మేము చెప్తారండి. 3 నెలల నుంచి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడే ఉన్నారు మేము గవర్నమెంట్తో కోఆపరేట్ చేస్తున్నాం అన్నారు. యు ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్. 3 నెలల నుంచి అడుగుతుంది గవర్నమెంట్ రిప్లై పెట్టమని. ఈ ప్రశ్నలు అడిగిన హైయర్ ఎడ్యుకేషన్ కాదు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ మాత్రమే. యూ డోంట్ నీడ్ టు కోఆర్డినేట్ విత్ హైయర్ ఎడ్యుకేషన్. రిప్లై పెట్టండి, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అడగకపోతే మేము గవర్నమెంట్ అడుక్కుంటాం, మీకేంటి ప్రాబ్లం? రిప్లై మీరు పెట్టండి, మేము గవర్నమెంట్ అడుక్కుంటాం. చేస్తుందో చేయదో అది వేరే విషయం. బట్